కర్మ సిద్ధాంతం గురించి చెప్తా, బాగా విని షేర్ చేసి అందరికి ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. కర్మ సిద్ధాంతం అనేది ఎట్లా ఉంటుందంటే, చాలా మందికి చేతపడి చేస్తున్నారు. చేతపడి ఉందండి, మరుగుమందు ఉంది, చేతపడి ఉంది, నా దగ్గర వచ్చింది, నేను పూజ పెట్టున్నాను, ఎవరెవరు చేతపడి చేశారు, అవన్నీ రిజల్ట్ వచ్చాయి, అందరికి వాళ్ళకి చెప్పాను నేను. చేతబడి చేసినోడు చేపించినోడు ఏమవుతుందంటే, కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే అతను అనుభవిస్తాడో, బాధలు కష్టాలు అనుభవిస్తారో వీళ్ళ వల్లే కదా అనుభవించింది. ఆ కర్మ అనేది మళ్ళీ తిరిగి కొట్టద్ది, ఇప్పుడే కొట్టద్ది, ఈ జన్మలోనే కొట్టద్ది, బట్ ఖచ్చితంగా లేట్ అయినా కొట్టద్ది మళ్ళీ. అర్థమవుతుందా? ఈ కర్మ సిద్ధాంతం గట్టిగా కొట్టద్ది. కొడితే వీడు చేపించాడు కదా, వీడు చేపించాడు, వీడి పిల్లలు, వీడి భార్య మొత్తం లేచిపోతారు అనమాట. అట్లాగా ఉంటుంది కర్మ సిద్ధాంతం అంటే, ఒకరి మీద ప్రయోగం చేస్తే వరకే. అందుకని చేతబడులు చేయొద్దు. మరుగుమందు పెట్టేవాడు కూడా, ఆ ఆడబిడ్డలు చాలా మంది ఆస్తిపరులు ఉంటే ఆడబిడ్డలకి మరుగుమందు పెట్టడం, వాళ్ళని అనుభవించడం కోసం, వాళ్ళ డబ్బుని పదవులను అనుభవించడానికి మరుగుమందు పెట్టేవాడు కూడా ఆ కర్మ సిద్ధాంతం కొట్టిందంటే వీడి కుటుంబం లేచిపోద్ది. కర్మ సిద్ధాంతం అంత గట్టిగా ఉంటది. తర్వాత నా వీడియోస్ అన్ని, నేను ఎక్కడైనా వీడియోస్ పెట్టానంటే ప్రతి వీడియోలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో పెట్టేసుకున్నారు. ఆ వీడియోల మీద ఫోన్ నెంబర్లు పెట్టుకున్నారు. నేను పూజలు చేసింది ప్రతి ఒక్కటి. వీడు గుంటూరు తురకపాలెం రసూల్ సాయి అంట, వీడు నెంబర్ 1 లో ఉన్నాడు. చాలా మంది దగ్గర దోచేశాడు. ఫోన్ పే చేసినప్పుడు రసూల్ సాయి అంటే వస్తే కూడా వేసారు అనమాట. అంటే ఆ విధంగా మైమార్పిస్తున్నాడు. నా వాయిస్ కూడా వాళ్ళకి పంపించి ఆ విధంగా దోచేస్తున్నాడు. వీడికి ఎట్లా ఉంటుంది అంటే, ఇట్లాంటి వాళ్ళకి ఎవరైతే స్కానర్లు పెట్టుకుని ఉంటారు, పాపం హాస్పిటల్లో ఉండి వాళ్ళ బిడ్డల కోసం చాలా మంది ఇప్పుడు హాస్పిటల్లో స్కానర్లు పెట్టుకొని ఉంటారు, వాళ్ళ హెల్ప్ అవుతుందని. పునర్విక కానీ ఆ పాపకు కూడా వీడు చేశాడు అనమాట స్కానర్లు పెట్టి. వీళ్ళందరూ కూడా దోచుకున్నారు. ఆ హెల్త్ పరంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, అదే విధంగా వీడి కుటుంబానికి కానీ, వీడి బిడ్డలకి, వీడి కన్న తల్లిదండ్రులకు కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఒక రోజు వాళ్ళకి ఏదైతే డిసీజెస్ ఉన్నాయో ఆ రోగాలన్నీ వీళ్ళ కుటుంబానికి వచ్చి తగలుతాయి. కర్మ సిద్ధాంతం అంత గట్టిగా ఉంటుందండి. దయచేసి మనం కష్టపడిన డబ్బులే తీసుకోవాలి. నిజంగా పూజ పెట్టి వాళ్ళకి హెల్ప్ చేసి డబ్బులు తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఏ పూజ చేయకుండా కావాలని స్కానర్లు పెట్టుకొని, ఫోన్ నెంబర్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర దోచుకుంటున్నారో వీళ్ళందరూ చిన్న కర్మ తగలదు, అది మీకు తెలియదు, తగ్గలేదాకా తెలియదు. దయచేసి ఎవరు కూడా దోచుకోవద్దండి. హర్ష సాయి పేరు చెప్పి, నేను కూడా 2000 వేసాను ఇంతకుముందు ఫస్ట్ లో. హర్ష సాయి పేరు చెప్పేసుకొని స్కానర్లు పెట్టుకొని ఉంటారు, వాళ్ళు దోచుకుంటున్నారు. హాస్పిటల్లో ఉండే వాళ్ళ దగ్గర దోచుకునేదేంద్రా నాయన, నీకు తెలియదు కర్మ సిద్ధాంతం. ఈరోజు నువ్వేదో ఏ పని బాట చేయకుండా స్కానర్లు పెట్టి హ్యాపీగా ఉండవు అనుకుంటున్నావేమో. దయచేసి చాలా దెబ్బ కొట్టద్ది. నీకోసం చెప్తాను కర్మ సిద్ధాంతం, అర్థమవుతుందా? గుంటూరు తురకపాలెం రసూల్ సాయి గుర్తుపెట్టుకొని కుటుంబం లేచిపోవచ్చు. కర్మ సిద్ధాంతం అట్లా ఉంటుంది, జాగ్రత్త పడని చెప్తున్నా. అర్థమవుతుందా? నా నెంబర్ ఎక్కడ ఉండదు, ఎవరు ఫోన్ చేయొద్దు. ఓం నమో వెంకటేశాయ.